శుక్రవారం ఉదయం మెదక్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో విశేషమైన కార్యక్రమం జరిగింది. ప్రజాపాలన ఓ ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్లో భాగంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఆయుష్ డే సందర్భంగా యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శివదయాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి కూడా పాల్గొన్నారు. వశిష్ఠ యోగా కేంద్రం ప్రసిద్ధ యోగా గురువులు ఆకుల రవి, పతంజలి యోగ గురువు మనోరంజని పాల్గొని యోగ సాధనపై అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతో అవసరమని అధికారులు పేర్కొన్నారు. హెల్త్ వీక్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంపొందించడంలో కీలకంగా మారింది. నీ ఎక్సర్సైజ్ నీ మోకాలని పైకి కిందికి, రైట్ లెగ్ లెఫ్ట్ సైడ్. మనం 21 జూన్ ప్రతి సంవత్సరం యోగా డేగా కూడా మా సెంట్రల్ గవర్నమెంట్ తరఫా నుంచి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో యోగా అనేది ఒక డే ప్రోగ్రామ్ కాదు, మనకి ఒక అలవాటు లాగా ఉండాలి. మీరు ఏదైనా ఏజ్కి ఉంటే, జస్ట్ ఇక్కడనే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది రెగ్యులర్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పీఈటీస్ ఉన్నారు. సో నాకు ఇక్కడ నుంచి కనిపించినప్పుడు వేరే వేరే లెవెల్స్ ఉన్నాయి. కొంతమంది ఎక్స్పర్ట్గా చేస్తున్నారు, కొంతమంది సరే ఫన్గా చేస్తున్నారు, కొంతమంది ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదైనా ఉంటే మీరు ఎక్కడైనా స్టార్ట్ చేయాలి. సింపుల్ ఎక్సర్సైజ్ పట్టుకొని మీ హెడ్కి కానీ, మీ నీస్కి కానీ, బ్యాక్కి కానీ సింపుల్ ఎక్సర్సైజ్ పట్టుకొని స్టార్ట్ చేయండి. కనీసం స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది, మనకి టీచర్స్ కూడా ఉన్నారు. ఎక్కడైనా ఉంటే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్కి తీసుకొని జస్ట్ స్టార్ట్ సింప్లీ. ఫస్ట్ ఇది సింపుల్గా కూర్చోవడమే చాలా మందికి రావట్లేదు. సింపుల్గా బ్యాక్ స్ట్రేట్ అయితే మీరు కూర్చోవాలంటే అలవాట్లేదు. దాంట్లో కూర్చొని సింపుల్గా ఇది ఓం చేస్తేనే చాలా స్ట్రెస్ మనకి తగ్గిస్తుంది. కార్యక్రమం చేసిన గౌరవనీయులు పెద్దలు, మరి ఈ కార్యక్రమం ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ గారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమం చేసిన డిఎంహెచ్ఓ అండ్ వారి యొక్క సిబ్బంది, మరి ఇక్కడ వచ్చేసిన ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్స్, మరి జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది, యోగా ప్రేమికులు, మరి నగర పట్టణ మరి శ్రేయోభిలాషులు అందరూ కూడా హృదయపూర్వక యోగా పురస్కరించుకుని నమస్కారాలు చేస్తున్నాం. మన యోగా చేసినప్పుడు చాలా విచిత్రమైన సంఘటనలు చూసినాం. మన అందుట్లో మనకు చాలా ఈజీగా ఉన్నది మరి మోటార్ సైకిల్ నడిపింది. మోటార్ సైకిల్ నడిపింది ఎందుకు గుర్తుందా? భ్రమరం. ఆ భ్రమరం చిన్నప్పుడు మొత్తం కూడా మోటార్ సైకిల్ లేకుంటే మోటార్ సైకిల్ నడుపుతున్నా అని చెప్పేసి పిల్లలు ఎగిరేవాళ్ళు. అంటే చిన్నప్పుడు చేసే భంగిమలే ఈరోజు మనం చేసాం. చిన్నప్పుడు చేసే చైల్డ్ పోజ్ కావచ్చు, గర్ల్ పోజ్ కావచ్చు, లేకపోతే నాట్య సింబల్ కావచ్చు, ఇవన్నీ కూడా నిత్య జీవితంలో మనం చేస్తున్నాం. ఈ నిత్య జీవితంలో మనకు మన ఉద్యోగ రీత్యా కావచ్చు, ఇతర వ్యాపార రీత్యా కావచ్చు, ఇతర బాధ్యతల రీత్యా కావచ్చు, అవన్నీ మర్చిపోయినాం. హడావడిగా తిరగటం, హడావడిగా పడుకోవటం, హడావడిగా ఉద్యోగం రావటం. కానీ మన దేహం ఉంటేనే మనం అన్నీ చేస్తాం. దేహం అని ఉండాలంటే దాంట్లో ప్రాణం ఉండాలి. ప్రాణం ఉండాలంటే ఆక్సిజనే ప్రాణవాయువు. మరి ఎంతసేపు చేసింది ఏం చేసి మనం బ్రెత్ ఇన్ అన్నాం.